హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్. నేను మీ శ్యామన్మాల. ఫ్రెండ్స్, ఏడుకొండలవాడు అని ఎవరిని పిలుచుకుంటాం? అదేం ప్రశ్న, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. మీరు అనొచ్చు, ఏడుకొండలవాడు అంటే సాక్షాత్తు తిరుమలలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. మరి హైదరాబాదు శివార్లలో మరో ఏడుకొండల క్షేత్రం ఉందని మీకు తెలుసా? అక్కడ కూడా శ్రీ వెంకటేశ్వర్లు స్వయంభూగా వెలిసి ఉన్నారని మీకు తెలుసా? మీకు తెలియదు కదా, అందుకే నేను మీకు చూపించడానికి వచ్చాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆ క్షేత్రం వద్దే ఉన్నాము. ఇది ఎక్కడో లేదండి, హైదరాబాదు శివారు తుక్కుగూడ దగ్గరలోని ఫ్యాబ్ సిటీలో ఉంది. ఇది శ్రీనగర్ గ్రామంలో వేంచేసి ఉన్న ఏడుకొండల స్వామి క్షేత్రం. ఇది మామూలు క్షేత్రం కాదండి, 4000 సంవత్సరాల క్రిందట స్వామివారు వెలిసిన క్షేత్రం. సాక్షాత్తు పరమశివుల వారే వచ్చి స్వామివారిని సేవించారట. ఇది మాత్రమే కాదండి, ఇది శ్రీనగర్ అనే గ్రామంలో ఉంటుంది. ఈ శ్రీనగర్ అనే పేరు పెట్టింది ఎవరు తెలుసా? సాక్షాత్తు పరమశివుల వారండి. ఆహాహా, వింటుంటేనే ఎప్పుడెప్పుడు వెళ్ళి చూద్దాం అనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం. అన్నట్లు మరి తుక్కుగూడ ఓఆర్ఆర్ జంక్షన్ గురించి అయితే మీ అందరికీ తెలిసి ఉంటుంది. తుక్కుగూడ ఓఆర్ఆర్ జంక్షన్ నుంచి ఈ ఆలయానికి ఎలా రావాలో ముందు ఒకసారి చూద్దాం, ఆ తర్వాత పైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. అన్నట్లు నా చుట్టూ ప్రకృతి చూడండి ఎంత బాగుంది, గ్రీనరీ. ఆహాహా, ఫ్యాబ్ సిటీలో కొలువై ఉంది. కానీ ఈ కొబ్బరి చెట్లు, వీటి మధ్యలో ఆ కొండ చాలా అద్భుతంగా ఉందండి. ఇక చూస్తూ వెళ్ళిపోదాం పదండి. భగవద్గీత ప్రథమాధ్యాయము, అర్జున విషాద యోగము, 35వ శ్లోకము. ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతో కిం ను మహీకృతే. ఫ్రెండ్స్, హైదరాబాద్ నుంచి శ్రీశైలం రూట్లో ఔటర్ రింగ్ రోడ్డుపై వచ్చే ఈ తుక్కుగూడ జంక్షన్ నుంచి కేవలం ఒక 700 మీటర్లు ముందుకు వెళ్తే ఎడమవైపు కనిపించే ఈసిటీ గేట్లోకి మళ్ళాలి. ఇదే రూట్లో సుమారు ఒక 2.5 కిలోమీటర్లు వెళ్తే ఎదురుగా ఈసిటీ ప్రవేశ ద్వారం కనిపిస్తుంది. శ్రీనగర్ గ్రామంలో ఉన్న ఈ ఆలయానికి రావాలంటే కోఠి నుంచి 253వ నెంబర్ బస్సులో రావచ్చు. ఇక చార్మినార్ నుంచి కూడా అదే 253వ నెంబర్ బస్సులో రావచ్చు. సికింద్రాబాద్ నుంచి కూడా 253 నెంబర్ బస్సులోనే రావచ్చు. ఇబ్రహీంపట్నం నుంచి 461వ నెంబర్ బస్సు వస్తుంది. ఏ ఆర్టీసీ బస్సులో వచ్చినా ఈసిటీ గేట్ దగ్గరే దిగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మాత్రం ఈ 2.5 కిలోమీటర్లు రావడానికి ఆటోలు మాత్రమే దొరుకుతాయి. స్వంత వాహనాలు ఉన్నవారికి మాత్రం ఏ ఇబ్బంది లేదు. ఇదిగో ఈ ప్రవేశ ద్వారం బయట నుంచే కుడివైపు మట్టి రోడ్లోకి వెళ్తే ఎదురుగా గుట్ట కనిపిస్తూనే ఉంటుంది. ఇలా కొంచెం దూరం వెళ్తే ఆలయం ఎంట్రన్స్ దగ్గరికి చేరుకుంటాం. దీనికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను, చూడండి. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గోపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గోపెడువాడు. మనకి ఎంట్రన్స్లోనే ఈ రథం చూడండి ఎంత పురాతనమైంది, చాలా బాగుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. కుమ్మరదాసుడైన గురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు. చిన్నదండి గుట్ట, చాలా చిన్నది. ఇచ్చినవాడు దొమ్ములు చేసిన ఎట్టి కొండమాంచె కురవత్తి, దొమ్ములు చేసిన ఎట్టి. చూడండి, కొండపైకి ఎక్కాక ఎంత అద్భుతంగా ఉందంటే చుట్టూ కూడా ప్రకృతి అండి, చాలా బాగుంది. అయితే కొండపైకి ఇక్కడ వెహికల్లో కూడా రావచ్చండి, ఇక్కడ పార్కింగ్ పెట్టుకోవచ్చు, 2 వీలర్స్ లాంటి కారు కూడా రావచ్చు. చాలా బాగుంది. అయితే అంటే పెద్దవాళ్ళు ఇక్కడికి రావడానికి ఇబ్బంది పడాల్సిన పని లేదు. అయితే మీరు చూడండి, తిరుమలలో ఉన్నట్లుగానే అనిపిస్తుందండి నాకైతే ఇక్కడికి వచ్చాక. ఎందుకు అంటే చూపిస్తాను చూడండి. సరిగ్గా ఆలయం ఎదురుగానే ఒక పురాతనమైన కళ్యాణ మండపం ఉంది. ఇక్కడ స్వామివారి కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. ఆ పక్కన షెడ్ కనిపిస్తుంది చూడండి, ఈ కళ్యాణ మండపానికి సంబంధించిన భక్తులు వస్తే కూర్చోవడానికి వీలుగా అక్కడ అరేంజ్మెంట్ చేశారు. అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా, చూడండి ఒకసారి. ఇది అంటే వెంకటేశ్వర స్వామివారు ఇద్దరు దేవేర్లతోటి, అదేవిధంగా నారదుడు, తుంబురుడు, ఇదంతా సెటప్ మీరు ఎక్కడో చూసినా గుర్తొస్తుందా?
ఎక్కడండి తిరుమలలో ప్రధాన ఆలయం ఎదురుగా ఖాళీ స్థలంలో ఒకవైపు కనిపిస్తుంటుంది చూసారా, నాద నీరాజనం అంటారు. అంటే స్వామివారికి సంబంధించి ఈ సంగీతము అదేవిధంగా నృత్యానికి సంబంధించిన కార్యక్రమాలు అక్కడ నడుస్తూ ఉంటాయి. అన్నమాచార్య కీర్తనలు తరచుగా పాడుతుంటారు కదా, అదే ఆ నాద నీరాజనం. దానికి అట్లాగే ఇక్కడ కూడా నాద నీరాజనం ఏర్పాటు చేశారండి. ఇక మనం ఆలయం ఉందండి, ఈ ఆలయం లోపలికి వెళ్ళాలి. వెళ్దాం పదండి. ఎంత ఎప్పుడైనా వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించిన చూడండి ఎంత పురాతనమైందండి ఇది. నిజంగా ఈ ద్వారము చాలా వెడల్పుంది, సుమారుగా 5 ఫీట్ల వెడల్పు ఉందండి. చూడండి పురాతనమైన ప్రవేశ ద్వారం. ఇది ప్రాకారం అండి, ఎంత బాగుంది. ఇక్కడ చూడండి లోపలికి వస్తే ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లుందండి. నాకైతే ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వచ్చినట్లే అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఎవరికైనా మీరు తిరుమలకు వెళ్ళినప్పుడు ఒక రకమైన ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. మీకు ఎవరికైనా అలాంటి భావన కలిగిందా? కలిగిన వారు దయచేసి మీ కామెంట్లో తెలియజేయండి. ఇక్కడికి వస్తే కూడా అలాగే అనిపిస్తుందండి. స్వామివారికి దగ్గరగా వచ్చిన ఒక అనుభూతి అది. ఇది మనకు కనిపించేది ప్రధాన గర్భాలయానికి దారితీసే ప్రవేశ ద్వారం అండి. అయితే కుడివైపు కూడా కొన్ని వింతలు విశేషాలు ఉన్నాయి. దానికంటే ముందు ఎడమ వైపు అండి, ఇక్కడ అంతా కూడా అంటే ఇప్పుడైతే క్లీనింగ్ లేదండి, చాలా వరకు కంప చెట్లు ఉన్నాయి, వెళ్ళే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి చూడండి, ఆ కొండల మధ్యలో ఒక విశేషం ఉందండి. చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, నిజంగా ఆశ్చర్యపోతారండి. స్వామివారి మహత్యం అది ఏంటి తెలుసా? అక్కడ ఒక ఆదిశేషువు విగ్రహం ఉందండి. అది మామూలుగా చెక్కినట్లుండదు, నిజంగా ఆదిశేషువు వచ్చి శిలగా మారితే ఎలా ఉంటుందో అలా ఉంటుందటండి. ఆ ఆదిశేషువు మీద స్వామివారు పవ్వలించిన గుర్తుగా ఒక బెడ్ లాగా ఉంటుందటండి. అయితే స్వామివారి విగ్రహం ఉండదు, బట్ స్వామివారు నిజంగా నిద్రిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆదిశేషువు విగ్రహం కూడా నిజంగా ఆదిశేషువు స్వామి వచ్చి వెలిసినట్లుగా ఉంటుందండి. అయితే దురదృష్టకరమైన విషయం ఏంటంటే మనం అక్కడ దాకా వెళ్ళలేమండి ప్రస్తుతం, ఎందుకంటే మొత్తం కంప చెట్లు నిండి ఉన్నాయి. నేను కూడా ప్రయత్నించాను కానీ వెళ్ళలేకపోయాను, నన్ను క్షమించండి. అయితే త్వరలోనే దానికి సంబంధించి క్లీనింగ్ చేసి ఏర్పాట్లు చేస్తున్నారట ఈ భక్తులు సులభంగా వెళ్ళి దర్శించుకోవడానికి. అప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను మీకు మాట ఇస్తున్నాను, నేను వెళ్ళి మీకు అది చూపిస్తానండి. అంతవరకు కాస్త ఓపిక పట్టండి. కానీ ఒక్కసారి ఊహించుకోండి, స్వామివారు స్వయంగా వచ్చి ఇక్కడ పవలించారేమో, ఆదిశేషువు ఆయనకు పడగ పట్టాడేమో తెలీదు. అలాంటి గొప్ప క్షేత్రం ఇది కావచ్చండి, హైదరాబాదు శివార్లలో ఉంది. అయితే ఇక మనం ఇంకొక వైపుకి వెళ్దాం. ఇది గర్భాలయానికి వెళ్ళే ద్వారం తెలుసు కదా, ఇప్పుడు కుడివైపుకి వెళ్దామండి. ఇక్కడ విశేషాలు చూద్దాం రండి. చూసిరా, వీరభద్రుల వారండి, సాక్షాత్తు పరమశివుని స్వరూపం అండి వీరభద్రుల వారు. వీరభద్రుల వారి దర్శనం అయిపోయింది కదండి. ఇక ఎదురుగానే మనకి మెట్లు ఉంటాయండి, కొండ అంటే చిన్న రాయి మీదకి. ఆ రాయి మీదకి వెళ్ళి ఏముందో తెలుసా? స్వామివారి పాదాలు ఉన్నాయండి, చూద్దాం రండి. చూడండి స్వామివారి పాదాలు, దండం పెట్టుకోండి మనసులో. ఆహాహాహా, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఆహాహాహా, చూడండి స్వామివారు వచ్చి కొండ మీద ఫస్ట్ ఇక్కడికే వచ్చిన పాదముద్రలు అనుకుంటా. చూడండి, ఇప్పటికైనా మళ్ళీ తిరుమల గుర్తొచ్చింది కదా ఈ పాదముద్రల్ని చూసిన తర్వాత. తిరుమలలో కూడా మనందరం స్వామివారి పాదముద్రల్ని చూస్తామండి, శ్రీవారి పాదాలని పిలుస్తారు కదా, ఇక్కడ కూడా శ్రీవారి పాదాలే కనిపించాయండి నిజంగా. ఇప్పుడు మనం ఆంజనేయ స్వామిని చూద్దాం. ఇలా వస్తే మీకు ఇక్కడంతా ఇట్లా పిచ్చి ముక్కలు వెరిగి ఉంటాయండి. ఇట్లా వెళ్తే అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం మీకు.
కనిపిస్తుంది కదా, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం స్వామి కనిపించారండి. జన్మ ధన్యమైంది. ఆహాహా, రాతికి చెక్కి స్వయంభూగా వెలిచున్నారండి స్వామి. మీకోసమండి నేను, అది చాలా కష్టంగా ఉంది, అక్కడి నుంచి వచ్చాను. ఇట్లా చూడండి, కాళ్ళకు ముళ్ళులో వచ్చుకున్నాయి. బట్ స్వామిని చూసిన తర్వాత కష్టమంతా మర్చిపోయానండి. మీకోసమే అండి. దయచేసి అందరూ వచ్చి చూసుకోలేరేమో అనే ఉద్దేశంతో నేనైతే మీకు ఇక్కడ దాకా వచ్చి చూపిస్తున్నా. చూడండి, ఇక చూడండి, మనము గర్భగుడి లోపలికి వెళ్ళడం కోసం ఇక్కడి నుంచి మనం వెళ్తున్నాము. అచ్చా, ఓహో. ఇక ఆలయ చరిత్ర ఎన్ని సంవత్సరాలదో, అంతకుముందు స్వామివారు ఎప్పుడు వెలిసారో అనేది తెలియదండి, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర. అయితే దానికి సంబంధించి, అదేవిధంగా ఈ ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగింది అనే దానికి సంబంధించి ఇక్కడ చాళుక్యుల శిలాశాసనం అయితే ఒకటి ఉందండి. ఇదే అండి, ఈ శిలాశాసనం బట్టి ఈ ఆలయ చరిత్ర చాలా వరకు అర్థమైపోయింది అనమాట. అది ఈ ధ్వజస్తంభం కింద మనకు ఎడమవైపు వెళ్తే శివాలయం వస్తుందండి. ఎదురుగా మనకు ద్వారం కనిపిస్తుంది కదా, ఇదే గర్భాలయానికి దారితీసే ద్వారం అనమాట. ఇప్పుడు ఈ రాళ్ళు ఉన్నాయి చూడండి, వీటి లోపలే స్వామివారి గర్భగృహం ఉంటుంది. ఇట్లా ధ్వజస్తంభానికి ఎడమవైపు వస్తే మీకు ఇక్కడ గరుడ స్వామి అనిపిస్తారండి. చూస్తే ఆంజనేయ స్వామి అని అనుకుంటారు, కానీ గరుడుల వారండి. అయితే కొందరు అన్యవర్గాల దాడిలో గరుడ స్వామి ముక్కు ఇట్లా ధ్వంసం కావడం జరిగిందనమాట. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ ధ్వజస్తంభం ఉంది, సరిగ్గా ధ్వజస్తంభానికి అదేవిధంగా గర్భాలయానికి వెళ్ళే దారికి కుడివైపుగా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి, సేమ్ వెంకటేశ్వర స్వామి రూపం లాగానే ఉంటుందండి. చూసిరు కదా, ఇట్లా ఇక్కడ వెంకటేశ్వర స్వామి రూపం లాగానే ఉంటుందండి. స్వామి చెన్నకేశ్వర స్వామి అని అయితే అంటున్నారు ఇక్కడ. చూడండి స్వామివారు. ఇక గర్భాలయం ముందు ఉన్నాం. ధ్వజస్తంభానికి ఒక నమస్కారం చేసుకొని ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ లోపలికి వెళ్దాం రండి. చూడండి, ఎంత పురాతనమైన ద్వారం ఇది. అక్కన్న మాదన్నలు కట్టించిన ద్వారం అండి. చూడండి, ఆహాహా. ఇది కొత్తగా మండపం నిర్మాణం అవుతుంది ఇక్కడ వివిధ రకాల కార్యక్రమాల కోసం. ఓకే, ఇది చూడండి. ఇక మనకు ఎంట్రన్స్లోనే అండి జయ విజయాలు కనిపిస్తున్నారు చూడండి, అటు ఇటు ద్వారం. పన్నిద్దాల వాళ్ళు మనకి ఎదురుగా కనిపిస్తున్నారు చూడండి. ముందు ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి, ఇటు కుడివైపు గరుడాల వారు అండి, గరుడుల వారు స్వామి వైపే తిరిగి ఉన్నారు చూడండి. ఇక ఇక్కడ పన్నిద్దల ఆర్వార్లు ఉంది చూడండి, 12 మంది. ఇప్పుడు చివరికి కనిపిస్తున్నారు చూడండి, మనకు ఆండాల అమ్మవారు అండి. ఆండాల అమ్మవారిని కూడా ఆల్వార్లలో ఒకరిగా భావిస్తారు, మీకు తెలుసు కదా. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యత్ అండి. వెంకటాద్రి లాంటి క్షేత్రం ఎక్కడా లేదు. అదేవిధంగా వెంకటేశ్వరుడు వంటి స్వామి ఇదివరకు లేడు, ఇక భవిష్యత్తులో కూడా రాడు. అంత గొప్ప స్వామి, అంత గొప్ప క్షేత్రం అండి. అయితే నాకు కూడా ఈ క్షేత్రాన్ని చూస్తే అదే అనుభూతి అండి. ఇప్పటికే చాలాసార్లు చెప్పా, కానీ మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. అంటే మీరు ఒకసారి ఊహించుకోండి ఎంత అద్భుతమైన అనుభూతి నాకు కలుగుతుందో. ఇక ఇప్పుడు మనము స్వామివారిని దర్శించబోతున్నామండి. నాకు మనసులో ఆనందం తాండవం చేస్తోంది. కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుమంగళాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం.
శ్రీయకాంతాయ కళ్యాణార్థేనదర్థీనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అస్సు శ్రీయస్న కస్తూరి వాసన వాస్తోరసే శ్రీయస్సు గిరినాథాయ దేవరాజాయ మంగళం. స్వామి తిరువందహాసం ఉంటుంది. స్వామి కోరిన కోరికలు తీరుస్తాడు. స్వామి చతుర్భుజుడు అన్నట్టు. స్వామి 2 శంకు చక్రాలు, తర్వాత ఇది అభయహస్తం, ఇది కటిహస్తం ఉంటుంది. ఇది స్వామి వారి పాదాలను ఆశ్రయించండి అని ఇట్లా కిందికి ఉంటారు. దేవేలు ఆదిలక్ష్మి, అలివేలు మంగ. అంటే ఇటు ఎడమవైపు స్వామి జటాజుట ఉంటుంది. అట్లా హృదయంలో ఊహాలక్ష్మి ఉంటుంది స్వామి హృదయంలో. హృదయానికి, స్వామివారి హృదయానికి ఊహాలక్ష్మి అమ్మవారు ఉంటారండి. ఇక ఎడమవైపు కనిపించే అమ్మవారు ఆదిలక్ష్మి అమ్మవారు, కుడివైపు కనిపించే అమ్మవారు అలివేలు మంగ. చూడండి, అందుకే ఇక్కడ ఊహాలక్ష్మి అమ్మవారు, ఆదిలక్ష్మి అమ్మవారు ఉన్నారు కాబట్టి ప్రతి శుక్రవారం ఇక్కడ అభిషేకం జరుగుతాయండి. స్వామివారిని అభిషేకం చేయడానికి ఎప్పుడైనా తగిలితే స్వామివారి విగ్రహం మానవ శరీరం లాగా మెత్తగా అనిపిస్తుందటండి. స్వామిని కాస్త తీర్థం పోసి ఇలా చేతులు పెట్టి అభిషేకం చేస్తుంటే మనిషిని తాకితే మెత్తదనం ఎలా కనబడుతుందో చిన్న 4-5 సంవత్సరాల పిల్లలను, అలాంటి మరి శిలకే వెలిసిన స్వామి అలాంటి అనుభూతి మాకు కలుగుతుంది. ఇంకోటి విశేషం ఏంటంటే, వచ్చిన భక్తులు ఒకసారి ఇలా ప్రవేశించినంటే బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయే విధంగా పెరమాళ్ళు మనల్ని అనుగ్రహిస్తాడు. అది ఈ క్షేత్రానికి ఉన్నటువంటి చాలా విశిష్టమే. ఇక్కడ ఇంకొక ద్వారం కనిపిస్తుంది చూడండి, ఇది ఉత్తరం వైపు అండి. ఉత్తర ద్వార దర్శనం కోసం ఏర్పాటు చేసిన ప్రవేశ ద్వారం ఇది. ఇది ముందు లేదు, తర్వాత ఏర్పాటు చేసిందనమాట. 3700 సంవత్సరాల క్రితం లోక చిత్రాలను కాంచడానికని చెప్పి పార్వతీ సమేతుడై పరమేశ్వరుడు ఒక దివ్య విమాన రథంలో ఆకాశం గుండా వెళుతూ ఇక్కడ స్వామివారు స్వయం వ్యక్తమైనాడని తెలుసుకొని ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని సేవించి కొంతకాలం ఇక్కడ ఉండి స్వామివారి యొక్క కార్యక్రమాలను చక్కగా స్వామి పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై సేవించుకొని ఈ ప్రాంతానికి స్వయంగా పరమేశ్వరుడే శ్రీనగరం అని నామకరణం చేసినటువంటి ఒక దివ్యక్షేత్రం ఇది. ఇక నా వెనక అంటే కరెక్ట్గా ధ్వజస్తంభం వెనక ఈ విగ్రహాలు మనకు కనిపిస్తూ ఉంటాయండి. ఈ విగ్రహాలు ఎవరివి అంటే ఈ క్షేత్రము వెలుగులోకి రావడానికి కారణమైన వారండి. అది కూడా స్వామివారి సంకల్పమే అండి. ఏంటి దీని వెనక ఉన్న చరిత్ర అంటే, ఆయన పేరు మంచికంటి వెంకటేశ్వర్లు, ఆయనకి 2 భార్యలు. ఆయన పుట్టుకతో అంధుడు అనమాట. అయితే ఈ దేవరకొండలో ప్రాంతంలో నివసించేవారు అనమాట ఈ మంచికంటి వెంకటేశ్వర్లు అనే ఆయన. అయితే ఆయన పుట్టుకతో అంధుడైనప్పుడు దాని గురించే నిత్యం బాధపడుతుండేవారు. ఆయనకు కొందరు పెద్దలు సలహా ఇచ్చారు, తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర స్వామిని సేవిస్తే మీకున్న అంధత్వం పోయే అవకాశం ఉంది అంటే, అప్పుడు ఆయన ఏం చేసిండంటే, చాలా ధనికుడు కాబట్టి సుమారు ఒక 20-25 ఎడ్ల బండ్లలో తన పరివార సమేతంగా అనుచరులు అందరూ, వంట వాళ్ళు, పనిచేసే వాళ్ళందరినీ తీసుకొని చెప్పి బయలుదేరడం జరిగింది. అలా వెళ్తూ అప్పుడు తిరుమలకు వెళ్ళే మార్గం ఇదే అనమాట. సో ఇక్కడికి వచ్చి ఇప్పుడు మనమున్న ఈ ప్రదేశానికి వచ్చి మర్రి చెట్టు ఉంటుంది, ఆ మర్రి చెట్టు కింద విశ్రమించారు కొద్దిసేపు. విశ్రమించినప్పుడు ఏమైందంటే, అప్పుడు స్వామివారు ఒక బాలుని రూపంలో వచ్చి ఆయనకు కనిపించి, అంటే కళ్ళలో కనిపించి, నేను ఇక్కడే ఈ కొండ గుహల్లోనే నేను వెలిసి ఉన్నాను, నువ్వు తిరుపతి దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు నన్ను దర్శించడానికి, ఇక్కడే నేను ఉన్నాను, నన్ను వెలికి తీసి నాకు పూజలు జరిపించు అని చెప్పి ఆయన ఆజ్ఞాపించారు. స్వామివారు ఒక అర్చక బాలుడి రూపంలో తిరునామాలను ధరించి ఆ వెంకన్న శ్రేష్ఠికి దర్శనాన్ని ప్రాప్తించజేసి, వెంకన్న నువ్వు అంత దూరం వెళ్ళి ఎందుకు ప్రయాసపడతావు, ఇక్కడ నేను స్వయం వ్యక్తమై చాలా కాలమైంది, ఆ ధార్మిక కార్యక్రమాలు ఏదో ఇక్కడే చేయి, ఇదే ఉత్తర తిరుపతి అని భావించి ఇక్కడే చేయి, నీకు అంధత్వం దూరం అవుతుంది అంటే, అప్పుడు ఆ కాలంలో మా పూర్వీకులు 15 తరాల క్రితం ఉన్నటువంటి పూర్వీకులు మంకాల్లో, మరి ఇది పెద్ద కీకారణ్య బ్రహ్మారణ్యం కాబట్టి ఈ లోపలికి రావాలంటే కాస్త వాళ్ళకు భయం వేయడం చేత ఆ ఊళ్ళోకి వెళ్ళి మా 15వ తరం పూర్వీకులు అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళంతా కూడా ఒక 40-50 డప్పులతోటి ఈ అరణ్యంలోకి వచ్చేసి ఆ శబ్దం చేస్తూ ఉంటే ఆ క్రూర జంతువులన్నీ కూడా పారిపోయిన తర్వాత ఈ లోపలికి వచ్చి చూస్తే స్వామి స్వయం వ్యక్తమైనట్టుగా వాళ్లకు మా వాళ్ళు కూడా చూడడం, అప్పుడు స్వామివారిని అప్పటి నుంచి నిత్య ధూప నైవేద్యాలు మా వాళ్ళంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఆ రంగయ్య శ్రేష్ఠి ఆ యొక్క వెంకన్న ఎవరైతే ఉన్నారో మొట్టమొదట కోనేరు తవ్వించాడు. అతను తవ్వించగానే
ఆ అంధత్వం పోయి చక్కగా చూపు వచ్చింది అతనికి. కాబట్టి అప్పటి నుంచి రామాపురం వెంకన్న కాస్త మంచికంటి వెంకన్నగా ప్రఖ్యాతిగాంచింది. ఆ తర్వాత 4వ నిజాం ప్రభు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ జరుగుతున్న ఈ భక్తి కార్యక్రమాలకు అన్నిటికీ మెచ్చి కూడా ఆయన ఏం చేసిండంటే ఇక్కడున్న అర్చక బాధ్యతలు నిర్వహిస్తున్న వంశస్థులకు ఈ చుట్టుపక్కల ఉన్న 350 ఎకరాల భూములను ఇనాంగా ఇచ్చారనమాట. ఆ తర్వాత అక్కన్న మాదన సమయంలో కూడా వాళ్ళు కూడా ఇక్కడ ఆలయాన్ని దర్శించి స్వామివారిని సేవించుకొని ఆలయ నిర్మాణాన్ని కొన్ని చేయించడం జరిగిందనమాట. కింద ఉన్న కళ్యాణ మంటపంతో పాటు ఈ ద్వారాలు వీటన్నిటిని కూడా వాళ్ళు కట్టించడం జరిగింది. అది దీనికి సంబంధించిన చరిత్ర. ఆ తర్వాత ఫ్యాబ్ సిటీ ఏదైతే రావడం జరిగిందో అప్పుడు ప్రభుత్వం ఇక్కడ భూముల్ని బలవంతంగా తీసుకోవడం జరిగింది ఆలయ అర్చకుల నుంచి. ఇప్పుడు కేవలం 50 ఎకరాలు మాత్రమే ఆలయానికి సంబంధించిన అర్చక వంశస్థులు ఎవరైతే అనువంశిక అర్చకులు ఉన్నారో వారి చూస్తున్నారు ఆ నిర్వహణ బాధ్యతలు. 4వ నిజాం ఈ యొక్క ఆలయాన్ని చక్కగా నిర్వహణ చేస్తున్నారు. కాబట్టి మీరు ఇది వాడుకోండి, ఈ ఉన్నటువంటి 350 ఎకరాలని చెప్పి మాకు ఒక గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఏడుకొండలవాడు అని చెప్పి మనం అనుకున్నాం కదా, మరి 7 కొండలు ఎక్కడున్నాయంటే ఇప్పుడు నా వెనక కనిపిస్తున్నాయి చూడండి, కరిగిపోయిన కొండలు. నీలాద్రి, కుక్కుటాద్రి, అదేవిధంగా వెనక వైపు గరుడాద్రి ఉంటుందండి. ఈ 3 కొండలు కాక దీని అవతల 3 కొండలు ఉంటాయండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర కొండలు అంటారు వాటిని. ఆ 3 కొండలు, ఈ 3 కొండలు. మరి ఇప్పుడు మనమున్న ఇది దేవాద్రి అంటారండి. స్వామివారు స్వయంగా వెలిసి ఉన్నారు కాబట్టి ఇది దేవాద్రి. ఇలా 7 కొండలున్న క్షేత్రం అండి. ఇదంతా కూడా ఒకటే క్షేత్రం అనమాట. ఒకప్పుడు స్వామివారి కోసమే ఉన్న ఈ క్షేత్రం అనమాట, 7 కొండలన్నీ కూడా. ఇవన్నీ కూడా తర్వాత అన్యాక్రాంతమై ప్రభుత్వం ఆ భూముల్ని స్వాధీనం చేసుకొని ఫ్యాబ్ సిటీకి ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇప్పుడు కొన్ని మాత్రమే ఈ ఆలయం చుట్టుపక్కల ఒక 50 ఎకరాల వరకు మాత్రమే ఈ దేవస్థానానికి సంబంధించిన వీళ్ళ ఆధ్వర్యంలో ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కూడా వీళ్ళు గిరి ప్రదక్షిణ కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా సంవత్సరంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే రథయాత్రలో కూడా ఈ క్షేత్రం చుట్టూ ఉన్న దారి ఏదైతే ఉందో ప్రదక్షిణ మార్గం, అక్కడి నుంచే రథం కూడా తిరగడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా విశేషాలు. అప్పుడు కొన్ని వేల మంది భక్తులు ఇక్కడికి వస్తారండి. 350 ఎకరాలు ఈ యొక్క పూర్తి స్వామివారి చుట్టూ ఉన్నటువంటి స్థలం. ఇది సప్తగిరులతో కూడినటువంటి స్థలం ఇది. అంటే ఇప్పుడు మనం ఉన్నది దేవాద్రి, దీన్ని దేవుని గుట్ట అని పరిభాషలో అంటారు. దీనికి ఎదురుగా గరుడాద్రి అని. ఆ గరుడాద్రి అంటే, గరుడాద్రి అర్థం ఏంటి అంటే స్వామివారు ఇక్కడ వ్యక్తం కావడానికి ముందు ఒక పాదం ఆ గరుడ అద్రి అంటే ఆ యొక్క పర్వతం మీద పెట్టి 2 పాదాలు ఇక్కడ 2 మోపాడని చెప్పి ఇది ఇక్కడ విశిష్టత. కాబట్టి ఇది దేవాద్రి, ఇది గరుడాద్రి. అయితే అక్కడ 5 పర్వతాలు ఉన్నాయి మిగతా కోనేరు పక్క నుండి. ఆ 5 పర్వతాలు ఒక్కొక్క పర్వతానికి ఒక్కొక్క చరిత్ర. కుక్కుటాద్రి, గంగాద్రి, నీలాద్రి, తర్వాత బ్రహ్మాద్రి, విష్ణుఆద్రి, తర్వాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, 3 పర్వతాలు. ఇక బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు దానికి చాలా ప్రత్యేకత ఉంది. ఆ 3 పర్వతాలు ఒక పక్కపక్కకే ఉంటాయి. బ్రహ్మ పర్వతాల్లో కొంతసేపు ఉన్న తర్వాత మనం విష్ణు పర్వతానికి వెళితే ఇక్కడున్న వాతావరణానికి అక్కడున్న వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. అది మరి జస్ట్ ఒక ఫర్లాంగ్ కూడా ఉండదు, తేడా ఉంటుంది. చల్లగా ఉంటే ఇక్కడ వేడిగా ఉంటుంది. అట్లనే మహేశ్వర పర్వతానికి అందుకనే దాన్ని త్రిగుణ పర్వతాలు అని అంటారు. 3 గుణాలతో కూడినటువంటి పర్వతాలు. ఇక మనకు పైన చూడండి, ఇదంతా కూడా నిర్మాణం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కానీ మీరు ఒకసారి గమనించారో లేదో, ఇక్కడ ఈ పైన రాయి ఉంది చూడండి, ఆదిశేషు ఆకారంలో కనిపిస్తుంది మనకి రాయి. అయితే దానికి చాలా వరకు ఎక్కడ ఆధారం కనిపించడండి. చుట్టూ కూడా రాళ్ళు ఉండి రాళ్ళ మీద ఈ ఆలయం ఉంటుంది, ఈ రాతి నిర్మాణం ఉంటుంది. ఎక్కడ కూడా మనకు ఎక్కువగా ఆధారం ఉన్నట్లు కనిపించదు. సుమారుగా ఒక 150 మీటర్ల వెడల్పు వరకు ఉండే ఈ అతిపెద్ద, అంటే కొన్ని వేల టన్నుల బరువు ఉండే ఈ రాయికి ఎంత ఆధారం ఉంటే నిలబడాలి, కానీ దానికి పెద్ద ఆధారం ఉన్నట్టు కనపడాలి. మనకు కనిపించినంతవరకు కూడా ఆ ముద్దలుగా కనిపించేది మట్టి అండి కేవలం. అయితే కేవలం ముందు ఏదైతే ప్రథమంలో ఉందో స్వామివారి గర్భాలయము, అక్కడ మాత్రమే ఆధారం ఉన్నట్టు కనిపిస్తుంది తర్వాత. కానీ తర్వాత ముందుకు మాత్రం, ఇటువైపుకు మాత్రం ఎక్కడ కూడా ఆధారం ఉన్నట్టు కనిపించదు. అయితే ఇంత పెద్ద రాయి ఎలా నిలబడింది? ఇప్పుడు ఇది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న.
ఇంకా చెప్పండి ఫ్రెండ్స్, ఎలా అనిపించింది స్వామిని చూసిన తర్వాత? నాకైతే ఒక అద్భుతమైన అనుభూతి అయితే కలుగుతుందండి. ఇక మనము శ్రీ వెంకటేశ్వర స్వామిని చూసి ఆ గర్భాలయం నుంచి బయటకు వచ్చాము. ఇప్పుడు మన వెనక ధ్వజస్తంభం కనిపిస్తుంది. నేను ఇంతకుముందే మీకు ఒక విషయం చెప్పాను, ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉంది, ఇంకొక విశేషం ఉంది, అదేంటో చెప్తానని. ఇదే అండి ఆ ప్రత్యేకత. మనకు కనిపిస్తుంది చూసారా, లోపల పరమేశ్వరుల వారు, శివలింగము, అదేవిధంగా నందీశ్వరుడు, అదేవిధంగా గణపతి, ముగ్గురు కూడా స్వయంభూ మూర్తులు ఉన్నారండి, స్వయంగా వెలిసిన మూర్తులు. ముందు వెళ్ళి వాళ్ళని దర్శనం చేసుకొని వచ్చి ఆ తర్వాత ఈ విశేషాలు తెలుసుకుందాం రండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ. చూశారు కదా, ఇప్పుడు కింద శంకర్ల వారు కనిపిస్తున్నారు, ఎదురుగా నందీశ్వరుల వారు కనిపిస్తున్నారు, ఇక్కడ వినాయకుడు కనిపిస్తున్నారండి. అయితే ఇక్కడ విచిత్రము, విశేషము, స్వామివారి మహత్యం ఏంటో తెలుసా అండి? ముగ్గురు కూడా స్వయంభూలే అండి. వైష్ణవులు, శివకేశవుల క్షేత్రం అండి ఇది. ఒకవైపు వెంకటేశ్వర స్వామి, ఇంకోవైపు శివుల వారు తన పరివారంతో సహా ఉన్నారు. చూడండి ఇక్కడ ఇద్దరికి అవినాభావ సంబంధం, విడదీయరాని బంధం ఇదే అండి. శివకేశవులు ఇద్దరు ఒకటే. శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణువే అంటారు కదా. పార్వతీదేవి అక్కడికి వెళ్ళి తను ఒక భవనాన్ని నిర్మాణం చేసుకొని అక్కడ వసించడం వల్ల ఆ ప్రాంతాన్ని మహంకాళి అని నామకరణం చేయడం జరిగింది. ప్రస్తుతం అది మంకాల్ గ్రామంగా ప్రఖ్యాతి చెందింది. అలాగే ఇక్కడికి సుమారు 7-8 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి మహేశ్వరం, ఇప్పుడు ప్రస్తుతం మండల్ మహేశ్వరం, అక్కడికి పరమేశ్వరుడు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఒక భవనాన్ని నిర్మాణం చేసుకొని అక్కడ ఉండడం వల్ల దాన్ని మహేశ్వర అనేవారు పూర్వకాలంలో. ప్రస్తుతం దాన్ని మహేశ్వరంగా మనం పిలుస్తున్నాం. ఈ యొక్క ఆలయంలో జరిగేటువంటి కార్యక్రమాలను మేము ప్రభుత్వం సహాయం కానీ, దేవాదాయ శాఖ సహాయం కానీ ఎలాంటిది తీసుకోకుండా స్వయంగా మేమే మా సొంత ఖర్చులతో స్వామివారి యొక్క నిత్య ధూపదీప నైవేద్యాలు, అలాగే స్వామివారికి జరిగేటువంటి బ్రహ్మోత్సవము, తర్వాత మనకు తిరునక్షత్రాలు, ధనుర్మాసోత్సవము, ఇవన్నీ కూడా భక్తుల యొక్క సహకారంతో స్వయంగా అయ్యవారే చెప్పిండు. నా దగ్గర డబ్బులు అయితే లేవు పంతులు, నేను ఒక మామూలు వ్యక్తిని, నా దగ్గర ఎన్ని డబ్బులు అయితే అన్ని చేసుకుంటూ వస్తాను. ఇక్కడ ఫస్ట్ శంకరుని గుడిలో మొత్తము ఎలుకలతో వేసి మట్టి వస్తుండే శంకరుని మీద. అక్కడ నుంచి స్టార్ట్ చేసినాం వరకు బండలు వేసి, అది మనము శంకరునికి అభిషేకం చేస్తే కూడా ఆన్నే నిలబడుతుండే. మేము పెద్దది అది తీసుకొచ్చి మొత్తం మట్టి వచ్చిందాక నీళ్లు వీడ్చుకుంటాడు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది గణేశుని కాడికి వెళ్ళి. రక్షణ లేకుంటే మళ్ళీ ఏం చేసినాం, పంతులు ఎట్లా చెప్తే అట్లా, మన దగ్గర అన్ని డబ్బులు లేవు పంతులు, ఒక్కొక్కసారి నేను చేస్తా, ఇప్పుడు చేయనంటే ఆ మార్బుల్ బండలు అయిపోయినాక మరి రక్షణ కూడా లేదు అన్నాడు. ఆ స్టీల్ రాడ్స్తో రక్షణ వేసి వీళ్ళు పూజారులు పూజ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయేటట్టు. శనివారం ఖచ్చితంగా 250 నుంచి 300 ఎంతమంది అన్నారు అని, దాన్ని బట్టి మేము చేపిస్తున్నాం. ఆ అవకాశం నాకే ఇచ్చిండు, అదంతా ఆయనదే, నేను చేసేది మామూలుగా సేవకునే, అంతేగాని ఇంకా వేరే ఏం లేదు. ఆయన ఇచ్చిన దాంట్లోనే నేను ఇస్తున్నా, కానీ నాదేం లేదు ఇక్కడ. ఆ అవకాశం నాకే ఇచ్చిండు, అది చాలా పెద్ద విషయము. అటువంటి నాకు మైండ్ సెట్ వచ్చి అవన్నీ మెల్లమెల్లగా ఇంతవరకు ఇది నడుస్తుంది. ఇలాంటి విషయాలు ఇక్కడ ఏమొచ్చినా నువ్వు కాలి మొక్కిపోయినా కానీ నువ్వు అనుకున్నది ఇచ్చేస్తాడు. ఇది గ్యారంటీ, నేను నమ్ముతున్నా, నేను అనుభవిస్తున్నా. నేను ఎన్ని కష్టాలు వచ్చినా ఇక్కడ వస్తా, అది మళ్ళీ వెళ్ళిపోతాయి. నేను అనుభవిస్తున్నది, ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నా మీరు రండి అని. నేను 2 years నుంచి రెగ్యులర్గా వస్తున్నా. సోమవారం, మంగళవారం, బుధవారం 3 days వస్తా. నేను ఎప్పటి నుంచి అయితే వస్తున్నానో నా కోరికలన్నీ ఫలిస్తుండు స్వామి. ఇక్కడ వచ్చినప్పుడు ఒక ఫీల్ వస్తుంది, దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నా కోరికలన్నీ తీరుతున్నాయి. ఈ మధ్యకాలంలో కూడా చాలా డెవలప్ అయింది గుడి. నేను ఈ ఆలయం వీడియో తీస్తున్నప్పుడే నాకు కంటపడింది ఈ తొండ. నలుపు సింధూరం రంగుల్లో కనిపిస్తున్న ఇలాంటి తొండనైతే నేను ఎప్పుడూ చూడలేదు. నాకెందుకో ఈ తొండ ఈ ఆలయానికి, ఆలయ రంగులకు ప్రతిబింబంగా అనిపించింది. మీరు ఇలాంటి తొండలను చూసి ఉన్నారా? చూసి ఉంటే మీ కామెంట్లో పెట్టండి. కొన్ని అరుదైన ప్రాణులను చూడగలిగామన్న తృప్తి అయితే మిగులుతుంది. నా వెనుక ఆలయ గోపురం కనిపిస్తుంది చూడండి మీకు, కొండ. ఇక్కడ మైసమ్మ అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. సరిగ్గా దాని ఎదురుగా అండి మనకు కోనేరు ఉందండి. ఇక్కడ స్వామివారి కోనేరు. ఎంత అద్భుతమైన కోనేరు ఇదండి, మనం చూస్తే అర్థమైపోతుంది.
ఒక మెట్ల బావులు ఇప్పుడు బయటపడుతున్నాయి చూడండి, అదే విధమైన నిర్మాణం ఇక్కడ కనిపిస్తుందండి. చాలా బాగుంది కోనేరు, కానీ నిర్వహణ లేక ఇప్పుడు అధ్వానమైన పరిస్థితిలో కనిపిస్తుందండి, శిథిలావస్థలో. కొంచెం జాగ్రత్త తీసుకొని దీన్ని తీర్చిదిద్దితే మాత్రం ఆలయానికి వచ్చిన వారికి మాత్రమే కాదు, ఒక పర్యాటక కేంద్రంగా కూడా ఇది మారిపోతుందండి. చాలా బాగుంది ఇది. తిరుమల వెంకటేశ్వరుని క్షేత్రము నమూనాలో ఉన్న ఈ ఏడుకొండల క్షేత్రం కూడా ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తోందండి. ఈ శ్రీనగర వెంకటేశ్వర స్వామి కృప మీ అందరికీ కలగాలని ఆకాంక్షిస్తూ, అతి త్వరలో మీ అందరికీ ఈ స్వామి అద్భుత దర్శనం కలగాలని ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల. ఓం నమో వెంకటేశాయ. శ్రీ ఆదిలక్ష్మి అలవేలుమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పరబ్రహ్మణే నమః. గోవింద గోవింద లక్ష్మీరమణ గోవింద గోవింద దేవాద్రివాస గోవింద గోవింద.